అందరికీ శుభోదయం. ఇవాళ మరి క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం నవమి భానువాసరం. ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాపురాణమందు చతుర్వింశాధ్యాయం చూద్దాం. చతుర్వింశాధ్యాయం అత్రి మహాముని చెప్తున్నాడు. అగస్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే చాలు, అన్ని తీర్థాలలోనూ స్నానం చేసి అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్య చంద్రగ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక్క మెతుకు దొంగలించిన 1,000,000 మెతుకులు దొంగలించిన పాపము కలుగుతాయి. ఒకవేళ ఏ రోజైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయం అయినా సరే పారణకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కదే పెద్ద ఉదాహరణ. అంబరీషోపాఖ్యానం. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భావోత్తోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలి అనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాది అనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చేంతవరకు ఆగడం గృహస్థ ధర్మం, దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రత ధర్మం, దీనిని వదులుకోలేడు. అదీకాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్, యతో అనుపోషితో భూయాత్ కృత్వా సమ్యగు పోషణం. పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవ యుజ్యం మనీషిణా. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని విసర్జించినవాడవుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వలన ఆనాటి వ్రతఫలంతో పాటు కానే అంతకుముందు చేసిన 12 ద్వాదశి పారణ మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్య అతిక్రమణం వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువలనే ప్రాణావసాన సమయమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దూర్వాసాగమనాంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్టయితే కలుగబోయే కష్టాలను ఆ కమలనావుడే కడతేరుస్తాడు. ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అంబరీషుని మనోవ్యథ. అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులు అన్నింటినీ మననం చేసుకుని, ఓ మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల యందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపజేయడం వలన జీవులకి ఆకలి కలుగుతోంది. దాని తాపమే క్షుత్పిపాసా బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే హతస్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం అతిక్రమ్య నభుంజీత గృహమేధ్యతిథి నిజం. తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమము
అని వేరే చెప్పనవసరం లేదు కదా. పైగా తననే స్వయముగా పిలువబడిన బ్రాహ్మణుడి కంటే ముందుగా తానే భోజనం చేయడం వలన బ్రాహ్మణావమానమే అవుతుంది. భూవర భూసురావమానం వలన ఆయుష్, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణావమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దైవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలననే కాక జ్ఞానం వలన, తపోమహిమ వలన శుద్ధరుద్రస్వరూపుడుగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణం చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు నెట్టి చూసినా వయం న నిశ్చయం క్వాపి గచ్చామో నరపుంగవ తథాపి ప్రథమం విప్రాద్భోజనం న ప్రకీర్తితం. బ్రాహ్మణ అతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికర్తమైనది కాదు. ధరణీపాల ద్వాదశీ పారణ పరిత్యాగం వలన తత్పూర్వ దినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమనేదే లేదు. ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి. ఇది 14వ అధ్యాయం సమాప్తం.